నమస్తే, నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను సాయిరామ్ హాస్పిటల్స్లో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నా ఎంబీబీఎస్ ట్రైనింగ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడలో అయింది. అటు తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఢిల్లీ అండ్ నా సర్జికల్ ఆంకాలజీ అంటే నా క్యాన్సర్ సర్జరీ ట్రైనింగ్ వచ్చేసి భగవాన్ మహావీర్ క్యాన్సర్ హాస్పిటల్ జైపూర్ చేయడం జరిగింది. అటు తర్వాత నేను 3 years కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ వర్క్ చేశాను. అక్కడ నేను లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 4 years నేను క్యాన్సర్ సర్జరీ చేస్తున్నాను. ఈ మధ్య మనం క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా చూస్తున్నాము. క్యాన్సర్ అనేది ప్రతి అవయవానికి రావడం జరుగుతుంది. మగవాళ్ళలోనూ ఆడవాళ్ళలోనూ రకరకాల ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. స్త్రీలలో చూస్తే ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ చూస్తున్నాము. అదే మగవారిలో అయితే ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో, అలానే గుట్కా పాన్ చేసే వాళ్ళలో నోటి క్యాన్సర్, దవడ క్యాన్సర్ ఎక్కువగా చూస్తాం. అటు తర్వాత పేగు క్యాన్సర్ కూడా ఎక్కువగా చూడడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో అసలు క్యాన్సర్ అని వినంగానే హైదరాబాద్కి కానీ విజయవాడకి కానీ వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మనం ఖమ్మంలోనే ఖచ్చితమైన మరియు నమ్మకమైన ప్రామాణికంగా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ పెట్టుకొని లాప్రోస్కోపిక్ క్యాన్సర్ సర్జరీ చేస్తున్నాము. సో దట్ పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది విత్ మినిమల్ కాంప్లికేషన్స్. అలానే కీమోథెరపీ కూడా ఒక పేషెంట్ కీమోథెరపీ మల్టిపుల్ సైకిల్స్ అవసరం పడుతుంది. సో ప్రతిసారి వాళ్ళు అంత దూరం వెళ్ళిన అవసరం లేదు. ప్రయాణిక బడలిక పేషెంట్కి దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, సైడ్ ఎఫెక్ట్స్ అయితేనేమి, వీటన్నిటి మనం రెడ్యూస్ చేస్తూ మన కీమోథెరపీ ఫెసిలిటీ కూడా ఇక్కడ అవైలబుల్ చేసాం. సో పేషెంట్ కూడా మనం డే కేర్ కీమోథెరపీ అంటే పేషెంట్ మార్నింగ్ వస్తారు, కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఆ రిపోర్ట్స్ అనేవి ఒక 2 గంటల్లో మనకు వచ్చేస్తాయి. వాటిని బేస్ చేసేసుకొని కీమోథెరపీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికోసం పేషెంట్ని సపరేట్గా మనం వార్డులో కూడా అడ్మిట్ చేయకుండా డే కేర్ వార్డులో పెట్టేసుకొని వితౌట్ ఎనీ అడ్మిషన్ కీమోథెరపీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ కీమోథెరపీ పేషెంట్ ఒక 1-2 hours అబ్జర్వేషన్ చేసుకొని పేషెంట్ని సేఫ్గా పంపించడం జరుగుతుంది. సో ప్రతిసారి కీమోథెరపీ కోసం అంత దూరం ప్రయాణం కూడా అవసరం లేదు. అండ్ ఏదైతే ఈ క్యాన్సర్ సర్జరీస్ అనగానే చాలా లాంగ్ స్టాండింగ్, లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ అవసరం అయితే, సో ఈ సర్జరీ ఎంత ఇంపార్టెంటో సర్జరీ తర్వాత అవసరమైన పోస్ట్ ఆపరేటివ్ కేర్, దాంట్లో ఐసీయూ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనం ఇప్పుడు సాయిరామ్ హాస్పిటల్లో 24 hours ఐసీయూ కేర్ కూడా మనం స్టార్ట్ చేసాం. సో మనం సర్జరీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో సర్జరీ తర్వాత ఇచ్చే మనం పేషెంట్కి ఇచ్చే ట్రీట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్గా ఉంటుంది తన రికవరీ కోసం. సో దానికోసం హాస్పిటల్లో 24 గంటలు మనకి ఐసీయూ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. సో మనం ప్రతి ఏదైనా చిన్న కాంప్లికేషన్ అయినా ఏదైనా వచ్చినా సరే దాన్ని అట్ ఎర్లియస్ట్ పాయింట్ దాన్ని గుర్తించేసి త్వరగా దాన్ని మనం ఇంటర్వ్యూన్ అవ్వడం వల్ల పేషెంట్ తొందరగా రికవర్ అవుతారు. కాంప్లికేషన్స్ అనేవి మినిమల్గా ఉంటాయి. సో మనకు 24 hours ఐసీయూ అవైలబిలిటీ ఉంది. అండ్ పేషెంట్స్ కూడా పోస్ట్ ఆపరేటివ్గా కానీ కొంతమంది సర్జరీస్ కీమోథెరపీ టాబ్లెట్ చేయాల్సిన అవసరం పడుతుంది. వాళ్ళు అప్పటికే న్యూట్రిషన్గా బాగా తగ్గిపోయి ఉంటారు, డిఫికల్ట్గా ఉంటారు. అలానే చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని న్యూట్రిషన్ మనకు అవైలబుల్ ఉన్న న్యూట్రిషనిస్ట్ కూడా మన హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ వెయిట్ని, హైట్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ని మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ. దాంతోపాటు వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ వార్డ్స్ కూడా అత్యంత హైజీనిక్గా అండ్ సింగిల్ రూమ్స్ విత్ ఏసీ ఉండడం వల్ల వాళ్ళ రికవరీ అనేది చాలా స్మూత్గా అవుతుంది, ఎటువంటి హ్యాజిల్ ఫ్రీగా ఉంటుంది. సో మనం ఒక టీమ్గా ఫామ్ చేసాం. మన మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, అలానే న్యూట్రిషనిస్ట్, ఐసీయూ డాక్టర్, మేమందరం ఒక టీమ్గా వ్యవహరించి ఒక పేషెంట్ని పూర్తిగా రికవరీ ఎలా చేయాలని ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల పేషెంట్కి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా రికవర్ అయ్యే విధంగా మనం ఇక్కడ చేస్తున్నాం.